హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. హరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ పొందలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నిధి నామే నామస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారాన్ని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది పుర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో నేను ఈ వాక్యాన్ని ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం బాగా చదువుతుంటాను. నిత్యం ఈ యొక్క శ్లోకాన్ని నేను స్మరిస్తుంటాను. ఎందుకంటే చాలా బాగుంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. సో భగవన్నామ స్మరణ హరే కృష్ణ మహామంత్రం. సో ఇది వచ్చేసి చీరాల అండి. ఇది చీరాలలో రామాపురం నుంచి చీరాల నుంచి 89 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చీరాల రామాపురంలో టెంపుల్స్, ఆంజనేయ స్వామి టెంపుల్స్, రామాయణ టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అని దర్శించుకున్నాము. సో ఇంకా ఇక్కడ జగన్నాథ మందిరం అవుతుంది, అది చేసుకుంటుందని. నెక్స్ట్ మళ్ళీ జానపేట వేటపాలెం నుంచి ఇంగూరుకి వెళ్ళాలి. సో చూడొచ్చు మీరు, నేను ఇక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికి రాలేదంటే దర్శనం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ దగ్గర బీచ్ ఉంది, చూడడానికి వచ్చాను. సో బీచ్ దగ్గర కూడా బాగానే ఉంటుంది. ఉదయం పూట సూర్యోదయం చేసుకోవడానికి కూడా సూర్యోదయం సూర్యాస్తమం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడ. సో చాలామంది ఇక్కడికి వచ్చి సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ తీర ప్రాంతాల్లో స్నానాలు చేస్తుంటే ఎవరైనా అది చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఆ పండితులు, పామర్లు కానీ, పూజాలు కానీ ఇక్కడ వాళ్ళకి దగ్గరగా ఏదైనా ఉన్నాయంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నదీ స్నానం చేస్తారు. సో అటువంటిది. కానీ ఇక్కడ నదీ స్నానం కానీ, ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ, నదుల దగ్గర కానీ స్నానాలు చాలా జాగ్రత్త చేయాలి. సో ఈత వచ్చి ఉండాలి, లేకపోతే అంత దూరం పోకూడదు. సో జాగ్రత్తగా ఉండాలి. అది చాలా బాగుంది. చూడండి ఎంత అల్లు బాగా కొడుతున్నాయి, బ్రహ్మాండమైన అల్లు కొడుతున్నాయి చూడొచ్చు. సో జనాలు ఎక్కువ లేరు కానీ తక్కువ మంది జనాలు ఉన్నారు. అది బ్యాగ్ అక్కడ దూరంగా పెట్టుకున్నాను. సో సైకిల్ అటు పక్క పెట్టాను. అది ఎంట్రన్స్ గేటు రామాపురం వచ్చినప్పటి చివరికి మీకు అన్ని చెట్టు వచ్చేయచ్చు. సో చాలా అందరూ వెళ్ళిపోయిన జనాలు వచ్చారు, ఇంతకుముందు కొందరు వెళ్ళిపోయారు. సో అందరూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. ఇది విషయం ఇట్లా ఉంటుంది. చాలామంది మా ఈ ఊళ్ళో చీరాల్లో కూడా మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, కానీ వాళ్ళు మీట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేశాను, ఫోన్లో మాట్లాడాను తప్ప. కొందరు ఫోన్స్కి రెస్పాండ్ ఇచ్చారు, కొందరు ఫోన్స్కి రెస్పాన్స్ ఇవ్వలేదు. రెస్పాండ్ ఇచ్చి కొందరు సైలెంట్ అయిపోయినారు. ఒక అతను మాత్రం మనకు కాల్ చేస్తుంటారు. మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళే, కానీ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఫోన్ చేయలేకపోతున్నారు, వాళ్ళు నన్ను మీట్ కాలేకపోతున్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే ఇక్కడ లేరు, చీరాల్లో ఉన్న వాళ్ళు ఒకతను బిజీగా ఉన్నారు, ఇంకొకరు వచ్చేసి వేరే ఊరికి వెళ్ళినారు. మనం ఏం చేయలేము. సో నేను వాళ్ళందరూ కలవాలని వచ్చాను ఇక్కడికి దర్శనం చేసుకుంటా, కానీ కుదరలేదు. నా టైం పడలేకు. సో వాళ్ళు సిచ్యువేషన్ అలా ఉంటుందో నా సిచ్యువేషన్ తెలియదు, ఏం చేయలేము. భగవంతుందయ్యా. సో ఏమైనప్పటికీ వాళ్ళు అందరూ ఇంటికి పోలేకపోయాను, ఇంటికి దుడుకోలేదు, ఇంటికి కూర్చోలేదు. కానీ ఓసీలు మాత్రం చూశాను. మిగతా వాళ్ళు ఎవరింటికి అది వాళ్ళు తెలుసాలి. మనం ఏం చేస్తాం, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇంత దూరం వచ్చారు, 20 సంవత్సరాలు కూడా వచ్చారు ఇవరికి అనేది వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కూడా పిలవలేకపోతున్నారు, దగ్గర ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారు, మీట్ కాలేకపోతున్నారు. దూరంగా ఉన్న వాళ్ళు అసలు ఈ ఊరి నుంచి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి ఫ్యామిలీతో ఉండి అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఏం వస్తారు రాదు. సరే ఏది ఏమైనా సరే హ్యాపీ అంటే పూర్తి హ్యాపీ కాదు, సమ్ హ్యాపీ, లిటిల్ బిట్ హ్యాపీ, కానీ నాట్ హ్యాపీ. సో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి ఇంత దర్శనానికి వచ్చాను. నిత్యం చెప్పిస్తున్నాను, అది హరే కృష్ణ మహామంత్రం. సో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటున్నాను, అది విషయం. సో కష్టం తప్పదు, అన్ని పనులు కష్టం తప్పదు. సో ఏదోటి మంచి వ్యాపారం జాబ్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు, నేను చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ అటువంటిది, ఏం చేయాలి. సో ఆ విధంగా టెంపుల్ దర్శనం చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. జై కృష్ణ భగవాన్కి జై. ఇది రామాపురం బీచ్ అండి, చూశాను కదా, బాగుంది. అక్కడ బాపట్లలో ఒక బీచ్ చూశాను కదా, ఇది ఒకటి రామాపురం బీచ్. నేను నెక్స్ట్ రేపు జానపేట వేటపాలెం రూట్ నుంచి వెళ్ళాలి. అక్కడ చూసుకుంటూ మనం ఇంకోటి నుంచి వెళ్ళాలి. హరే కృష్ణ 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 హరే రామ రామ.